దుష్టత్వం చూసి ఆనందించే దేవుడు కాదు. దుర్మార్గతకు ఆయన యుద్ధ చోటు లేదు. నువ్వు మనుషులను నమ్మియచ్చు, లోకంలో ఉన్న ప్రజలను నమ్మియచ్చు, నాయకులను నమ్మియచ్చు, ప్రభుత్వాన్ని నమ్మియచ్చు, పోలీసులను నమ్మియచ్చు, ఎంత గొప్ప అధికారులను నువ్వు నమ్మియచ్చు. కానీ దేవుని ముందు నువ్వు దొరికిపోతావు, దేవుని నమ్మించలేవు. ఎందుకంటే దుష్టత్వం చేస్తే, ఇక్కడ చెప్తున్నాడు, దుష్టత్వం చూసి ఆనందించే దేవుడు కాదు. నేను దేవుని నమ్ముకున్నా కదా, దుష్టత్వం చేస్తా అంటే ఒప్పుకోడు. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా కానీ, ఎంత చిన్న వాళ్ళైనా కానీ, ఎవరైనా సరే. దావీదు కూడా తన జీవితంలో తప్పిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మరి గుర్తు చేసుకుంటున్నాడు. మరి ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడే శక్తిమంతుడుగా ఉంటున్నాడు. మరి దుష్టత్వం నీలో ఉంటే ఒకవేళ ఆనందించే దేవుడు కాదు. నువ్వు చాలా ఆనందించవచ్చు, ఎందుకంటే లోకంలో నీకు బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ప్రోగ్రాంలు ఉన్నాయి, పండుగలు ఉన్నాయి, పంచాయతీలు ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి, శిఖాలు ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. నువ్వు ఎంతన్నా ఆనందించవచ్చు. కానీ అది దేవునికి నచ్చదు. దేవునికి నమ్ముకున్నప్పుడు దేవుని వాక్యాంశాలు నడాలి. ఎందుకంటే దేవుడు చెప్తున్న ఏంటంటే ఆయనకు భయపడి నడాలి. ఒకవేళ దుష్టత్వం ఎవరిలో నస్తే భక్తుల్లో ఆనందించే దేవుడు కాదు. దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడు కాదు. దుర్మార్గతకు ఆయన యొద్ద చోటు లేదు. హల్లెలూయా. ఒకవేళ దుర్మార్గత నీలో వచ్చిందా, ఏదైనా ఆయన దగ్గర నీకు చోటు లేదు. నువ్వు దేవుని బిడ్డవి కావచ్చు, నువ్వు దేవుని ఆరాధిస్తుండొచ్చు, మంచి పాటలు పాడుతుండొచ్చు, మంచి ప్రార్థన చేస్తుండొచ్చు, పెద్ద ఉపవాస ప్రార్థనలు ఉండొచ్చు. కానీ కొద్ది దుష్టత్వం ఉన్నా దేవుడు ఆనందించే దేవుడు కాదు. దుర్మార్గతకు ఆయన యొద్ద చోటు లేదు. చెడుకు దేవుని దగ్గర చోటు అనేది లేదు. నీతికి న్యాయానికి దేవుని దగ్గర చోటు అనేది ఉంటుంది. కాబట్టి దేవుడు దుష్టత్వం చూసి ఆనందించే దేవుడు కాదు. ఏదో చేసి దాన్ని గొప్ప కార్యం అనుకొని నువ్వు సంతోషపడటమో లేక ఆనందపడటమో దేవునికి ఇష్టం కాదు. ఎందుకంటే దేవునికి ఇష్టానుసారంగా నువ్వు జీవించాలా, దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు జరిగించే వారుగా ఉంటావు అని దేవుని వాక్యాలు తెలియజేస్తూ ఉంటున్నాయి. ఇంకా మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చూసినట్లయితే అక్కడ ఇంకా కొన్ని మర్మములు మనం తెలుసుకొనిచుంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొని మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరం పొందండి. నువ్వు రూపాంతరం పొందాలి. రూపాంతరం పొందటానికి దేవుని తట్టుకు వస్తున్నావు, కానీ రూపాలు ఎత్తుకోవటానికి రాలేవు. నీకు నువ్వు రూపములు తాల్చుకోవటం కాదు, నువ్వు ఏదో కొన్ని అవతారాలు ఎత్తుడు కాదు, నీకు నువ్వు ఏదో కొన్ని డ్రెస్సులు వేసుకోను, కొన్ని మరి మేకప్లు వేసుకోను, నీకు సంబంధించిన రూపాంతరం పొందడు కాదు. యేసు ప్రభువు చూసినట్లయితే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తే గొప్ప పెద్ద ఎత్తైన చోటుకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేశాడు. పైన అక్కడ ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభువు రూపాంతరం పొందిండు. అట్లా నువ్వు రూపాంతరం పొందాలా. దేవుని చిత్తమును నువ్వు జరిగించాలి. అది కష్టమైనా సరే జరిగించాలి. అది ఎట్లయినా సరే దేవుడు చెప్పింది నువ్వు చెయ్యాలి. దేవుడికి వ్యతిరేకంగా ఏది చేయకూడదు. దేవుడు నిన్ను ఎట్లా నడమంటే అట్లా నడవాలి. దేవుడు నీకు చెప్పిందే చెయ్యాలా. లోకం మర్యాదల గురించి మాట్లాడుతుంటున్నాడు. అవి ఈ లోక సంబంధమైనవి. ఇప్పటి వచనం మన చదువు. మీరు చూడు, ఈ లోక మర్యాదను, ఈ లోకంలో చాలా మర్యాదలు ఉంటాయి. ఈ లోక మర్యాదను అనుసరించక అంటాడు.